నా కొడుకు బ్రహ్మహత్య మహాపాతక దోషం లేకుండా చూడాలి, సర్వమంగళ అనే పేరు సార్థకత అయిపోవాలి. కాబట్టి మీరు అక్కడ చుట్టూ కాపలా కాసేసేయండి. నాన్న కానీ నేను వస్తున్నా పద అని చెప్పి తల్లి తనలోకి వెళ్ళిపోయిందనమాట. ఎప్పుడైతే తనలోకి వెళ్ళిపోయిందో స్వామి వచ్చి సిక్కలు సింగార వేలవన్. సిక్కలు అంటే తమిళంలో చిక్కులు, చిక్కులు లేక వదిలిచ్చే దైవం సింగార వేలవన్న. తల్లి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో పసివరుడు కదండి, ముమ్మూర్తుల అమ్మను పోలి ఉన్నాడు కదండి. మరి అందుకని చూడగానే అమ్మ పార్వతీదేవి మొహం స్పష్టంగా కనిపించేసింది అనమాట. దాంతో వెళ్ళి యుద్ధం చేశాడు మురుగరు. ఆ యుద్ధం చేసినప్పుడు అంది, ఎందుకు నాన్న సందేహిస్తావు, నేను చెప్పాను కదా వేయి నాన్న, నా అమ్మ కదా వేయి అని చెప్పి అమ్మ చెప్పగానే అమ్మవారే చెప్తున్నారు. అనగానే ఆ పళంగా వెళ్ళిపోయి 5 ముక్కలైపోయి కింద ఇలా పడి ఈశ్వరుడు మరణించట అన్న పదాన్ని రానియకుండా అష్టదిక్పాలకులు సిద్ధంగా ఉన్నారు కదా అమ్మ ఆజ్ఞకి, వెంటనే ప్రాణప్రతిష్ఠాపన చేసేశారు. మరణము లేకుండా ఉన్నవాడు అమరుడు కనుక 5 ముక్కలుగా పడ్డాడు కనుక పంచ అమర క్షేత్రాలు అప్పుడు ఆవిర్భవించబడ్డాయి. చూసారా, ఇది కదండి మన తెలుగువారి గొప్పతనం. చరిత్ర ఉంది మనకి అసలు కదండి, ఇది కదండి మన తెలుగువారి గొప్పతనం.